నవంబర్ 30, 2016 సంవత్సరం. మరి నవంబర్ 30వ తారీఖు సంబంధించి చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘటనలు ఇలా ఉన్నాయి. 1835లో మార్క్ ట్వైన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత జన్మించారు. ఆయన మానవతావాది కూడా. 1910లో ఆయన మరణించారు. ఇక జగదీష్ చంద్రబోస్ 1858లో భారతదేశంలో జన్మించారు. ఆయన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. జగదీష్ చంద్రబోస్ మరణం 1937 సంవత్సరంలో జరిగింది. ఇక 1937వ సంవత్సరం ఇదే రోజు అంటే నవంబర్ 30వ తారీఖున వడ్డెర చండీదాస్ అనేటువంటి ప్రముఖ తెలుగు నవలా రచయిత జన్మించారు. వారి మరణం 2005లో జరిగింది. ఇక ముఖ్యంగా 1945లో ప్రముఖ గాయని వాణి జయరాం జన్మించారు. ఇక 1948లో భారతీయ సినిమా నటి ప్రఖ్యాత నటి కెఆర్ విజయ జన్మించారు నవంబర్ 30వ తారీఖున. 1957లో ప్రముఖ గాయని శోభారాజ్ జన్మించారు. ఇదే నవంబర్ 30న 1990లో మాగ్నస్ కార్లసన్ నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు జన్మించారు. ఇక వెన్నెల కంటి తెలుగు సినీ గేయ సంభాషణ రచయిత నవంబర్ 30వ తారీఖు 1990 సంవత్సరంలో జన్మించారు. ఇక ప్రముఖుల మరణాల విషయానికొస్తే 1900 సంవత్సరంలో ఆస్కార్ వైల్డ్ ప్రముఖ నవలా రచయిత, కవి వీరు మరణించడం జరిగింది. వీరి జననం 1854లో జరిగింది. ఇక ధర్మవరం గోపాలాచార్యులు వీరు సుప్రసిద్ధ నాటక రచయిత. 1912లో వీరు మరణించారు. వీరి జననం 1840. ఇక ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు మరియు నాటక రచయిత. వీరు 1853లో జన్మించారు. 1912లో మరణించారు. ఇక తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత శ్రీ గురజాడ అప్పారావు గారు 1862లో జన్మించారు. 1915లో మరణించారు. ఇక ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత శ్రీ ఏల్చూరి విజయరాఘవరావు గారు 1925లో జన్మించారు. 2011లో మరణించారు. ఇక 2012వ సంవత్సరంలో ఐకే గుజ్రాల్ భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి మరియు దౌత్యవేత్త. వీరు 2012లో మరణించారు. వీరి జననం 1919. ఈరోజు చరిత్రలో ముఖ్య అంశాలు, ముఖ్య ఘట్టాలు. యోయో న్యూస్, హైదరాబాద్.